నమస్తే, నా పేరు షరీఫ్. వెల్కమ్ టు యూటీవీ. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విజువల్స్తో నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫెమిలియర్ అయితే కనుక ఈ వీడియో మీకు ఎప్పటి నుంచో కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోని మీరు మొదట ప్రశాంతంగా ఒక్కసారి పరిశీలించి చూడండి. దీని తర్వాత ఈ వీడియో ఎక్కడిది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, దీన్ని మనం ఏ కోణంలోంచి పరిశీలించాల్సి ఉంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. చూసారు కదా, ఈ వీడియోలో ఉన్న విజువల్స్ని మీకు ఈ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఇటుక బట్టీల కార్మికుడు ఒక పులితో పోరాడుతూ ఉన్నాడు. ఇటుక బట్టీలో పనిచేసుకుంటుండగా అంటే ఇటుక బట్టీలని కాలుస్తూ ఉంటే కనుక ఆ చిమ్నీ అని అంటారు కదా, అంటే మంట పెట్టి ఇటుకలను కాల్చే సొరంగం అన్నమాట. ఆ ప్రాంతంలో ఈ పులి కూర్చొని ఉండింది. అతని పేరు వచ్చేసి 35 ఏళ్ళు నిండిన మిహిలాల్ అనే ఒక కార్మికుడు అక్కడ కూర్చొని ఉంటే పులి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ వీడియో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఫస్ట్ మనం ఆ విషయాన్ని మొదట తెలుసుకుందాం. ఈ వీడియో ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేర్ జిల్లాలో సంబంధించిన ఒక వీడియో. ఈ వీడియో థౌర్పూర్ ఫారెస్ట్ రేంజ్లో జుగ్నాపూర్ అనే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో గత 2 రోజులుగా వైరల్ అవుతూ ఉన్నప్పుడు చాలామంది ఈ కుర్రాడి లేకపోతే ఈ యువకుడి ధైర్య సాహసాలని చాలామంది పొగుడుతూ ఉన్నారు. అలాగే ఈ వీడియో చూసినప్పుడు ఎవరికైనా సరే మనం కూడా ఒక సడన్గా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి, ఎంత నిబ్బరంగా ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి అని చెప్పడం కోసం మాత్రం ఈ వీడియో 100% మనం చాలా గొప్పగా చూడాల్సిన అవసరం ఉంది. ఇతను ఏమాత్రం ప్యానిక్ అవ్వకుండా తన ప్రాణరక్షణ కోసం చాలా క్రూర జంతువైన ఒక పులితో పోరాడి తన ప్రాణాలని కాపాడుకున్నాడు. చిన్న గాయాలైనా కూడా ఎట్టకేలకి ఇతను ప్రాణాలతో బయటపడి వెళ్ళాడు. అయితే ఇది ఒక కోణం. అయితే రెండో కోణం ఏంటంటే చాలామంది ఎవరు క్రూరులు ఈ వీడియోలు చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే, క్రూర జంతువు అని చెప్పి మనం పులిని అంటాము, కానీ ఆ పులి అతనితో పోరాడుతున్నప్పుడు పైనుంచి ఉండి ఇటుకలు విసిరి ఆ పులిని చంపాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు క్రూరులా, లేకపోతే దారి తప్పి అడవిల్లోంచి మనుషుల మధ్యకి వచ్చిన ఆ పులి క్రూరమైనదా అనేది ఒక చర్చ కూడా కొనసాగుతూ ఉంది. పులులు ఎందుకు జనావాసాల మధ్యకి వస్తాయి, మనము ఏ కోణంలోంచి ఇలాంటి విషయాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనే అంశాల మీద మాట్లాడడానికి, అలాగే విశ్లేషణ అందించడానికి, అంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక మాబ్కి సంబంధించిన సైకాలజీ ఏ విధంగా ఉంటుంది వంటి విషయాల్ని మాట్లాడడానికి మనతో పాటు ట్రావెల్ రైటర్ వివేక్ లంకమల మనతో ఉన్నారు. వివేక్ లంకమల, థ్యాంక్ యూ సో మచ్ మీరు యాక్సెప్ట్ చేసినందుకు ఈ వీడియోకి సంబంధించి మాట్లాడడానికి. మీరు గమనించి ఉంటే 2 రోజుల నుంచి ఈ వీడియో చాలా వైరల్ అయిపోతుంది. చాలామంది కూడా ఇతని ధైర్య సాహసాలని పొగుడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీడియో చాలా వైరల్ అయింది, మనం కూడా ఈ వీడియోని టేకప్ చేసాం. కాకపోతే ఇందులో ఇంకొక కోణం ఉంది. మొదటిదేమో ఇతని ధైర్య సాహసాలని మనం అభినందించాల్సిన కోణం ఒకటైతే, రెండోది ఆ పులి పట్ల అక్కడున్న మాబ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది ఒక రెండవ కోణం. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? సో ఇక్కడ మనం పులి కోణంలో చూడగలిగితే, పులితో పోరాడిన వ్యక్తిగా అతన్ని ధైర్య సాహసం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఒక అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మనలో చాలామంది భయంతోనే పోతారనమాట. సో అతను భయపడకుండా, నేను ఆ పులి గురించి మనం చిన్నప్పటి నుంచి చాలా రకాలుగా ఉంటాయి. ఈవెన్ మీరు కూడా మాట్లాడుతూ ఒక క్రూరమైన జంతువు, నిజానికి ఆ క్రూరమైనది పులి కాదు, అది దాని లోకంలో దాని బిహేవియర్లో అది ఉంటుంది. దాని మనిషి డిస్టర్బ్ చేసిన మనకి క్రూరత్వంలా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ వీడియోలో చూస్తే అతను ధైర్య సాహసాలతో పోరాడుతున్నప్పటికీ చుట్టూ ఉన్న జనాలు, ఇప్పుడు అతను ఒక మనిషి, ఇటుకలు వేసే వాళ్ళు కూడా మనుషులే, ఆ 2 ప్రాణాలు పోరుతుంటే వీళ్ళందరూ పైనుంచి ఇటుకలు వేసే బదులు కిందికి దిగి అక్కడికి వెళ్ళి దాన్ని ఏదైనా ఒక వాళ్ళతో ఏమి ఉండకపోయినా కూడా చుట్టూ 10 మంది ఉంటే పులి ఆటోమేటిక్, నిజానికి అది భయం వల్ల కూడా వాళ్ళు దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళు భయపడి దూరం నుంచి ఆ పులిని ఇటుకలతో అయినా చంపేసి అతన్ని కాపాడదాం అనే ప్రయత్నం కూడా ఒకటి ఉండొచ్చు. కానీ అక్కడ ఏంటంటే అతనికి ఉన్న ధైర్యం ఇతనికి రాలేదు. ఎందుకంటే ప్రాణం మంది కాదు, అతనిది కదా పోయేది. కొడితే పులిని కొడతాం, లేదంటే అతను పోతాడు, మనకేమని దూరం నుంచి చేస్తాం. మీరు
గమనించినట్లయితే వీటిలో ఒకటి కాదు రెండు కాదు దాదాపు వరుసగా ఈ ఇటుకలన్నీ కూడా వాళ్ళు విసిరిన ఇటుకలే. పైగా ఆ ఇటుకలు కేవలం పులికి మాత్రమే తగులుతున్నాయా అని అంటే మీరు విజువల్స్ లో జాగ్రత్తగా గమనిస్తే ఆ ఇటుకలు ఆ మనిషికి కూడా తగులుతూ ఉన్నాయి. ఇలాంటి ప్రమాదం వచ్చినప్పుడు లేదంటే ఇలాంటి హఠాత్ పరిణామం ఏదైనా ఎదురైనప్పుడు మాబ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అలాగే ధైర్యవంతులైన యువకులు ఎలా తమ ప్రాణాలని పులులతో కానీ లేదా ఏదో ఒక జంతువు తమ మీద దాడి చేసినప్పుడు ఏ విధంగా అయితే పోరాడి ధైర్య సాహసంతో కాపాడుకోవాలి తమ ప్రాణాలని అనడానికి కూడా ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మనుషులు ఏ విధంగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది, ప్యానిక్కి లోనవ్వకుండా అనేది మీ విశ్లేషణ నాకు అవసరం. యాక్చువల్ జనరల్ ఏంటంటే ఇక్కడ పులి వీడికి ఎందుకు వచ్చిందని, జనరల్ పులి అటాక్ చేయడానికి అక్కడికి రాలేదు, అది అడవి నుంచి దారి తప్పి వచ్చింది, లేదంటే ఆ తార్పూర్ రేంజ్ అన్నారు. సో ఆ రేంజ్ నుంచి రెగ్యులర్గా ఈ పులులు అటాక్స్ కనపడుతున్నాయి అన్నప్పుడు మనం చూడాల్సిన కోణం ఏంటంటే పులి ఎందుకు బయటకు వస్తుంది అడవి నుంచి బయటకు. ఫస్ట్ పాయింట్ అక్కడి నుంచి రావాలి. తరచూ జరుగుతుందంటే అడవిలో దానికి కావాల్సిన వెజిటేషన్ ఉందా, వెజిటేషన్ తగ్గట్టు వెజిటేరియన్ అనిమల్స్ ఉన్నాయి, అనిమల్స్ లేకపోతే వాటర్ ఏమైనా షార్టేజ్ ఉందా, వీటిని ఎత్తుక్కుంటూ పులి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఈ జనారణ్యాన్ని చూసిందో అంటే మనుషుల్ని చూసిందో అది భయపడి దానికి షెల్టర్ కోసం చిమ్నీలోకి వెళ్ళింది. చిమ్నీలోకి వెళ్ళిన తర్వాత అది ఒక క్లోజ్డ్ రూమ్లో ఉంది. క్లోజ్డ్ రూమ్లో వెళ్ళిన తర్వాత ఒక మనిషి ఎవరైతే తన ఏంటంటే ఇప్పుడు చిమ్నీలో ఏం చేస్తారు, చిమ్నీ నథింగ్ బట్ ఒక ఇటుక బట్టి పేర్చినప్పుడు వాటిని మంట వేసి కాలుస్తారు అనమాట. ఆ కాల్చేటప్పుడు ఆ పుల్లలతో వస్తారు, పుల్లలతో నెక్స్ట్ జరగబోయే సంఘటన మంట పెడతారు. సో ఒక పులి క్లోజ్డ్ ప్లేస్లో కూర్చోయింది, ఇంకొక పర్సన్ బయట నుంచి అంటే మూడు వైపులా కవర్ అయిపోయింది, దానికి ఉన్న ఒకే ప్లేస్ ఇది, ఈ ప్లేస్లో మనిషి అడ్డంగా ఉన్నది. సో ఇప్పుడు దానికి ఏంటంటే అనిమల్ సైకాలజీ ప్రకారం ఇట్ విల్ గెట్ ప్యానిక్, ఆ ప్యానిక్ అవుతుంది. ఆ ప్యానిక్ లోంచి బయటకు వచ్చే క్రమంలో పులులు చూసి జనాలు ఎట్లా ప్యానిక్ అయ్యారో నాలుగింతలు అవుతుంది, అంతకు నాలుగింతలు అవుతుంది పులి. ఆ పులి అయినప్పుడు నేను ఇతన్ని దాటుకుంటే తప్ప నాకు ప్రాణం ఉండదు అనుకోనే దాడి చేసింది. సో పులిది భయమే, ఇతనిది భయమే. సో ఇక్కడ ఎవరి భయం నిలబడుతుంది అనే క్రమంలో ఎవరు అంటే మానసికంగా ఎవరు బలవంతులు అయితే వాళ్ళు నిలబడతారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనుషులు అంటే ఈ పాయింట్ ఏదో బాగుంది, మానసికంగా అంటే శారీరకంగా బలవంతులు గెలవరు, మానసికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రమాదాలని ఎదుర్కోగలరు. ఇలా సడన్ గా ఏదైనా అపద్రవం వస్తే వెంటనే రియాక్ట్ అవ్వగలరు. అంతే. ఇప్పుడు మనం జనరల్ గా మనం చాలా చూస్తుంటాం, గతంలో పులిని ఎదిరించినోడు, పులిని చంపినోడు, ఇలాంటి చాలా ఉంటాయి. ఆ ప్రతి కోణంలో ఏంటంటే మన దగ్గర బలమే దానికి అంటే రెండు చేతులతో మనిషి పోరాడడం కాకుండా మన దగ్గర ఏదైనా ఆయుధంతో అంటే పాతకాలంలో రాజులు జమీందారులు వీళ్ళందరూ పులిని వేటాడని ఫోటోలు దిగేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఆయుధం ఉంది, అది ఒట్టి చేతులతో. ఇవి రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. అంటే దీనికి చేతులు ఏం లేదు, దాని చేతులు ఏం. ఇక్కడ ఎవరు నిలబడతారంటే ఎవరు అంటే శారీరక బలం కంటే మనిషి జనరల్గా మనం పులి పంజాతో కొడితే ఎంత టోన్ అని తిరిగి పడతాడు, కానీ అంత టోన్ని కూడా దాన్ని కింద పడేయగలిగాడంటే దాని మానసిక స్థితిని మనిషి జయించినప్పుడు ఇలాంటి సంఘటన. చాలా మంచి పాయింట్ చెప్పాడు వివేక్ లంకమల్ల. ఇంకొక విషయం ఏంటంటే ఈ జంతువులు ఇలా సడన్ గా అటాక్ చేస్తున్నప్పుడు మాబ్ కూడా ఒక ప్యానిక్ కి లోనవ్వకుండా ఎట్టి పరిస్థితిలో ఒక ప్యానిక్ అవ్వకుండా ఎలా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరేమైనా కొన్ని సజెషన్స్ చెప్పగలరా? అంటే మీరు అనేక అడవుల్లో తిరిగారు, తర్వాత లంకమల్ల అడవుల్లో అనే పుస్తకాన్ని కూడా మీరు రాశారు, అనేక జంతువుల ప్రవృత్తి మీద మీకంటూ ఒక శ్రద్ధ ఉంది, వాటిని పరిశీలించిన వ్యక్తిగా మీరేం చెప్తారు? జనరల్గా ఏంటంటే ఈ కేస్ సినారియోలో ఇతను వాడిన టెక్నిక్ ఏంటంటే దానికి పంజా విసిరే ఛాన్స్ ఇవ్వలేదు. మనం జనరల్ చూస్తే పులి బలం ఎక్కడ ఉంటుంది, ఏదర్ కూరల్లో పంజాలో ఉంటుంది. సో అతను ఏం చేశాడంటే అతని చేతులతో మెడను పట్టుకున్నాడు. అంటే దానికి చేయి విసరడానికి కనిపిస్తుంది, చేయి విసరడానికి రావాల్సిన ఫోర్స్ లేదు, అలాగే నోట్తో కొరకడానికి అతను పైనుంచి పట్టుకున్నాడు. సో ఈ కేసులో ఏం చేశాడు, దానికి ఊపిరి ఆడకుండా దాన్నే భయపెట్టాడు. సో అతని ఫిజికల్ బలంతో దానికి మించి అతని చాలా సేపు ఈ సంఘటనలో చాలా సేపు పులి అలా ఉండిపోయింది. ఒకసారి పులి వదిలేసిన తర్వాత మన నిజానికి ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉంటే మేము ప్లే చేస్తాము. ఆ పులి అలా వదిలేసి అతను పారిపోతున్నప్పుడు కూడా పులి కాసేపటి వరకు అక్కడ నుంచి లేవదు. తర్వాత తను వదిలేసాడు అనేది గమనించుకున్న తర్వాత సరే అతను పారిపోతుంటే అతన్ని వెంటబడి చిన్న చిన్న గాయాలతో అతన్ని తరిమింది. తర్వాత అతను తప్పించుకొని పారిపోయాడు. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో అతను వైద్యం తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంకొక విషయం నాకు ఒక మాట చెప్పారు ఇందులో. ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి అడవి జంతువులు ఏవైతే మనం చిరుతపులి, పులి ఇవి ఉంటాయో వాటిని అవి బేసిక్గా 4 కాళ్ళ జంతువులు. వాటి ప్రపంచం అంతా 4 కాళ్ళ జంతువులు తెలుసు, లేదంటే 2 కాళ్ళ పక్షులు తెలుసు, నెమళ్ళు, అడవి కోళ్ళు ఇలాంటివి. ఈ ప్రాసెస్లో మనిషి 2 కాళ్ళ మనిషి, అవి 2 కాళ్ళ మనిషిని చూడడం చాలా తక్కువ. ఇప్పుడు పులి కానీ చిరుతపులి కానీ ఎప్పుడైనా మనిషికి ఆయువు పట్టు అంటే లైక్ ఎవరికైనా జంతువుకైనా, ఇప్పుడు పులి ఎక్కడ దాడి చేస్తుంది, ఇక్కడ దాడి చేస్తుంది, జంతువులైనా దుప్పుల్ని కానీ జింకలు కానీ. సో మనిషి ఈ పాయింట్ దానికి అర్థం కాదు, చూసినప్పుడు చాలా ఎత్తులో కనపడతాడు. సో ఎత్తులో కనపడినప్పుడు దాన్ని మనిషి ఆయువు పట్టు దొరకదు. అంటే
ఒక ఆబ్జెక్ట్ తాలూకు నేను ఎక్కడ కొడితే అది పడదో అని తెలియనప్పుడు ఆ జంతువులు డెఫినెట్గా భయపడతాయి, కన్ఫ్యూజన్ కూడా. మనకి పల్లెల్లో ఇప్పుడు వ్యవసాయం, మా ఊరు వ్యవసాయం అడవి దగ్గరలో ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఏంటంటే నీకు పులి ఎదురైనా చిరుతపులు ఎదురైనా దానికి వెన్నెముక చూపించద్దని చెప్తారు. దాంట్లో ఉన్న రీజన్ వెరీ గుడ్ 2 పాయింట్లు. ఒకటి మానసికంగా ఎదుర్కోవాలి, రెండోదేమో వెన్నెముక చూపించదు. ఎప్పుడైతే నువ్వు చూపించడం కానీ బెండ్ అయ్యావంటే దానికి ఈజీగా అర్థం అవుతుంది. ఒక్క దెబ్బకి దాని శక్తి ముందు మనకి చాలా చిన్నది. బట్ మనిషి ఏంటంటే టాక్ట్ఫుల్గా, అంటే ఈ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, ఈ కెన్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ అనిమల్స్, కాబట్టి వాటిని ఎలా మనకు అదుపులో ఉంచుకోవచ్చు అనేది ప్లాన్ చేసుకుంటే. ఇంకో విషయం కూడా నాకు చెప్పండి, అంటే ప్రభుత్వాల నుంచి ఏమైనా ఇట్లా ఊళ్ళలోకి జంతువులు వచ్చినప్పుడు, మన దగ్గర పులులు ఊళ్ళలోకి రావడం, జనావాసాల మధ్యకి రావడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ అయినప్పటికీ తరచూ జరగకుండా అయితే లేవు. అయితే ఏనుగులకు సంబంధించిన సమస్య పంట పొలాల మీద ఉంది, అది వేరే డిఫరెంట్ ఇష్యూ. మనం ఇది సబ్జెక్ట్ కాబట్టి జంతువు సైకాలజీని బట్టి మనిషి ప్రవర్తన ఉండాలి అని అంటారు. అయితే ప్రభుత్వాలు ఇట్లాంటి సంఘటనలు ఏదైనా ఎదురైనప్పుడు, అంటే స్కూల్స్లో, పాఠశాలల్లో రకరకాల అంశాల మీద కరాటే నేర్పిస్తారు, తర్వాత ఆత్మస్థైర్యం గురించి మాట్లాడతారు, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు, దొంగలు పడ్డప్పుడు ఎలా తప్పించుకోవాలో కూడా పిల్లలకి చెప్తారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే అన్ని విషయాలని టీచ్ చేస్తున్నప్పుడు మూగ జీవాల పట్ల, ముఖ్యంగా అడవి జంతువులు మన దేశం లేక మన ఊర్లోకి లేకపోతే మన మధ్యకి వచ్చినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలా బిహేవ్ చేయాలనే అంశం మీద ఇంతవరకు అవేర్నెస్ కల్పించిన సందర్భం లేదు. దాని పట్ల మీరేమంటారు? అంటే జనరల్ ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, అది వచ్చి అటాక్ చేసిన తర్వాత గురించి మీరు అడుగుతున్నారు. నా పాయింట్ ఏంటంటే అవి బయటికి ఎందుకు వస్తున్నాయి అనేది ఫస్ట్ పాయింట్. గవర్నమెంట్ అనేది దానికి యాక్షన్ తీసుకోవాలి అగేనిస్ట్. అంటే అడవి అంత ఉన్న ప్లేస్లో, అంటే మనం ఏదైతే చెప్తున్నాం ప్రాజెక్ట్ టైగర్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, తర్వాత ఫారెస్ట్ యాక్ట్, ఇన్ని యాక్ట్లు దాటుకొని, అంటే వాటికి ఇవ్వాల్సిన రక్షణ దాటి అడవిలోంచి బయటకు వస్తున్నాయంటే ఫస్ట్ గవర్నమెంట్ చూడాల్సింది ఏంటంటే వస్తే అటాక్ చేయడం కంటే ఎందుకు రాకుండానే జాగ్రత్త తీసుకుంటే ఎందుకు వస్తున్నాయి. అంటే మనం వైల్డ్ లైఫ్ని ఎలా కంట్రోల్ చేయలేం, బట్ కొంతవరకు ఇప్పుడు మనం సాసర్ పిట్స్ అనే కొత్త టెక్నాలజీ వస్తుంది. వాటర్ ఎప్పుడైతే ఎండాకాలంలోనే వస్తుంది. జనరల్గా మన ఏవైనా కూడా జనారణ్యంలోకి ఎందుకు వస్తాయంటే ఇవి ఏంటంటే కౌంట్ పెరిగినప్పుడు, ఎప్పుడైతే వాటి డెన్సిటీ పెరుగుతుందో వీటి మధ్య కూడా ఒక పోరాటం ఉంటుంది. అంటే పలానా ఏరియా నాది, ఈ ప్రాంతం నాది అని పులుల మధ్య కూడా ఉంటుంది. ఏవైతే ఆ పోరాటంలో, అంటే ఎదుటి జంతువుతో పోరాటం నిలబడితే అవి మాత్రం అడవిలో ఉంటాయి, లేనట్టి కొత్త తావులు ఎత్తుక్కోవాలి. ఆ ఎత్తుక్కునే క్రమంలో వాటిని అడవుల నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు బేజర్గా చిరుతపుల్లకి అడ్వాంటేజ్ అంటే వాటికి కుక్క మంచి ఆహారం. ఈ కుక్కల్ని ఎప్పుడైతే దొరుకుతాయో, దొరికిన కుక్కలు ఈజీగా వేటాడుతూ పల్లెల్లో ఉండిపోతున్నాయి. సమస్య ఏంటంటే కుక్క మేకలు కూడా నేను విన్నా, మేకలు కూడా, అంటే మేకతో పాటు కాపర్ ఉంటాడు, కుక్కలకు ఈజీగా బయట తిరుగుతుంటాయి. ఇక్కడ మేజర్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే జనరల్గా మనం ఈరోజు ఒక నెలకో 2 నెలలకో లేదా నెలలో 2 చిరుతపుల్లు వస్తే ఇంతలా మాట్లాడుకుంటున్నాం. ఇదే అడవిలోకి మనిషి కొన్ని 100,000 సార్లు వెళ్తున్నారు. ఏ అడవి జంతువు కంప్లైంట్ ఇవ్వట్లేదు. జంతువుల భాష అర్థమైతే మనకి అవి ఒక మనిషిని చూసామని చెప్పి ఎలా మాట్లాడుకుంటే అర్థమవుతుంది. అవును. సో జనరల్ ఏంటంటే మనకి ఈవెన్ గవర్నమెంట్స్ కానీ ఈ డిఫెన్స్ సిస్టమ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఏ రూపంలో ప్రాణం జరుగుతుండదు. మనం జనరల్గా చూసుకుంటే నాట్ ఓన్లీ ఇదే కాదు, ఏ డిఫెన్స్ సిస్టమ్ గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పి. నాకు ఈ పాయింట్కి మీరు ఆన్సర్ చేయాలి. ఏంటంటే ఎట్లాంటి అవగాహన కల్పించాలి? జంతువులు అడవుల నుంచి జనావాసాల మధ్య రాకుండా అడ్డుకోవడం అనేది ప్రభుత్వాల బాధ్యత, అది ఓకే, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే ఒకవేళ వస్తే గనక మాబ్ ఎలా బిహేవ్ చేయాలి అనేది రెండో పాయింట్. వస్తే ఏంటంటే డెఫినెట్ గా మనకి వచ్చింది మనల్ని చంపడానికి కాదనేది ఫస్ట్ అలవాటుకోవాల్సిన అవసరం. పులి వచ్చేది మనల్ని చంపడానికి కావచ్చు, ఎనీథింగ్ మనల్ని అటాక్ చేయడానికి రావట్లేదు. వాటి లైవ్లీహుడ్ డిస్టర్బ్ అయినప్పుడు బయటకు వస్తున్నాయి. వచ్చినప్పుడు నువ్వు దాన్ని హాని చేయడం కంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం మీద ఉండాలి. ప్రాణభయంతోనే మనిషి కూడా దాన్ని చంపాలనే ఉద్దేశంతో చంపడు. అవును, తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అనేదే. సో మనకంటే, అంటే మనుషుల కంటే కాస్త 6th సెన్స్ అంటే కామన్ సెన్స్ ఉంటుంది. అంటే ఊరికి ప్యానిక్ అయిపోయి ఎలా పడితే అలా బిహేవ్ చేసి క్రూర జంతువు కన్నా క్రూరంగా ప్రవర్తించాల్సిన పని లేకుండా ఎట్లా ఆ సమస్య నుంచి బయటపడాలి అనేది ఒక అవగాహన కలిగి ఉంటే మంచిది. అంతే. జనరల్ మనకి ఏ జంతువైన అడవిలోంచి బయటకు వచ్చింది మనకి చంపడానికి కాదు. ఫస్ట్ పాయింట్ అది నేర్పించగలిగితే జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. అరే ఇప్పుడు అది నన్ను చంపడానికి కాదు, ఎందుకు వస్తుంది, దాన్ని నేను చంపుతానే భయంతో మన మీదకి వస్తుంది. సో నువ్వు ఆ భయాన్ని పోగొట్టగలిగితే, లేదంటే నువ్వు ఆ భయాన్ని నుంచి నువ్వు నిలబెట్టుకోగలిగితే దారిని అది వెళ్తుంది. అంతే. డెఫినెట్గా అందులో నాట్ ఓన్లీ ఇదే కాదు, గవర్నమెంట్ ఎంత ఎడ్యుకేషన్ ఎంత పూర్ ఉందంటే మనకి ఎండాకాలం వస్తానే
ప్రతి విలేజ్లో కానీ ప్రతి 2-3 విలేజ్లో ఈతకు పోయి చనిపోయిన పిల్లలు అని వార్తలు చదువుతున్నాం. వందలు వేలల్లో ఉంటాయి మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్. మరి ఏ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పిల్లలకి ఈత అనేది మ్యాండేటరీ ఎందుకు చెప్పలేకుంది? వెరీ గుడ్, మంచి పాయింట్. సో నీకు తెలియని లోతుకి ఎందుకు పోతున్నావు అని చెప్పలేకుందంటే ఇది లేదు. మనకి ఏదైతే సొసైటీకి కావాలో దానికి మించి ఇప్పుడు ఇవి ఏంటి డిఫెన్స్ సిస్టమ్, పర్సనల్ డిఫెన్స్ సిస్టమ్, లేదంటే పర్సనల్ డెవలప్మెంట్. ఇవి వదిలి ఎంతసేపు కెరియర్, నువ్వు ఇది కాదు, నువ్వు 4th క్లాస్ నుంచి ఐఐటీ జాయిన్ అవ్వు, 4th క్లాస్ నుంచి నీట్ జాయిన్ అవ్వు అని చెప్తారు తప్ప అరే పిల్లలకి ఈత మ్యాండేటరీ లేదంటే ఇలాంటి లైఫ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. అవి ఆ గ్యాప్ కనపడుతుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఫారెస్ట్ సైడ్, ఈవెన్ ఫర్ లైవ్లీహుడ్ ఆల్సో వీఆర్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ లంకమల్ల. చాలా అంటే తక్కువ సమయంలో అయినా కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అందించారు. నిజానికి టు బి ఫ్రాంక్ నాకు కూడా దాదాపు 20 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నా కూడా కొన్ని విషయాలు మాత్రం మనకు అందవు. అంటే దాని మీద పెద్దగా శ్రద్ధ ఉంటే కానీ మనం అనేక విషయాల్ని అర్థం చేసుకోలేము. కానీ మీరు చెప్పింది ఏంటంటే ఒకటి ఆత్మస్థైర్యం, మానసిక స్థితి గట్టిగా ఉండాలి. రెండోది జనాల్లోకి, జనావాసాల్లోకి క్రూర జంతువులు వచ్చినప్పుడు, క్రూర జంతువులు అనే పదాన్ని ఒప్పుకోవు. సో జంతువులు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మనం క్రూరంగా ప్రవర్తించకుండా వాటి నుంచి ఎట్లా తమను కాపాడుకోవాలి అనే ఒక అంశాన్ని మాట్లాడారు. రెండోది ఏంటంటే లైఫ్ స్కిల్స్తో పాటు ఇట్లాంటి వాటి మీద కూడా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన మనకు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో యూటీవీ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.